ఒక ప్రజానాయకుడిగా ఉండాలి, ఉద్యోగాలు ఇచ్చే నాయకుడిగా ఉండాలి, ప్రాజెక్టులు కట్టేదానికి నాయకుడిగా ఉండాలి, రైతుల ఆదాయం పెంచాలి, ఈ పేదవాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలి, ఈ పిల్లలు బాగా చదివించాలి. అలాంటి వాడు నాయకుడు. గాని ఈరోజు బట్టలు నొక్కుతున్నానంటే ప్రధానమంత్రి కూడా బట్టలు నొక్కతానే ఉంటాడు. ఆయన ఎప్పుడూ చెప్పాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాయకత్వం అంటే. ఈరోజు మన మేనిఫెస్టోలో నేను తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి పింఛన్ తీసుకొచ్చాం. మైనారిటీ సోదరులకి, బీసీ సోదరులకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం. అంతేకాదు ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, 200 రూపాయలు పింఛన్ చేసింది తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఇప్పుడు 4,000 నుంచి 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తున్నాం. అది మన ప్రత్యేకత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది 2028కి 250 రూపాయలు వేస్తారంట, 2029కి ఇంకొక 250 వేస్తారంట. నేను అట్లా కాదు, 4,000 రూపాయలు పింఛను ఏప్రిల్ నుంచి మొదటి నెల ఫస్ట్ తారీఖుని మీ ఇంటి దగ్గర ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. దివ్యాంగులకి 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా కాళ్ళు చేతులు లేకుండా అవస్థపడుతున్నారు, అలాంటి వారికి 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తాం, మీకు న్యాయం చేస్తాం. అందుకే పింఛన్లు పెంచడమే కాకుండా చంద్రన్న బీమా మళ్ళా తీసుకొస్తాం. ఎవరైనా చనిపోతే 5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మట్టి ఖర్చులకు డబ్బులు ఇస్తాం. ఏ కుటుంబం కూడా అనాథ కుటుంబం కాదు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఆరోగ్యశ్రీలో డబ్బులు వస్తున్నాయా మీకు? ఈ రోజు కూడా 1,500 కోట్ల రూపాయలు డబ్బులు కట్టకుండా అన్ని ఆసుపత్రులు పడకేసి నిరాకరించారు ఏ పేషెంట్లు చూడమని. నేను ఒకటి హామీ ఇస్తున్నా, దేశంలోనే మొట్టమొదటిసారిగా మీ ఆరోగ్య ఖర్చుల కోసం ఆరోగ్య బీమా కింద 25 లక్షల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. మీరు కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోవచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ పోవచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ పోవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీ అందరికీ మండల హెడ్ క్వార్టర్లో మెడిసిన్స్ అన్నిటికీ జనరిక్ మెడికల్ షాప్ పెడతాం. తక్కువ ధరకే మందులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఎవరైనా సరే బీపీ షుగర్ ఉంటే ఉచితంగా మందులు సరఫరా చేస్తాం ఇంటింటికి. ఇది కాకుండా ఇక్కడ మా ముస్లిం సోదరులు ఉన్నారు. రాయచోటి అనంగానే గుర్తొచ్చేది మా ముస్లిం సోదరులు. ఏ తమలో నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, 50 సంవత్సరాలకి మీకు పింఛన్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక్కడుండి మిథున్ రెడ్డి ఎంపీగా ఉండి ఢిల్లీ పార్లమెంట్ లో సిఏఏ బిల్లును సపోర్ట్ చేశాడా లేదా?
ఎన్ఆర్సీ సపోర్ట్ చేశాడా లేదా? ఇప్పుడు వచ్చి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నాడా లేదా? సపోర్ట్ చేసింది నువ్వు, బిల్లు పాస్ చేసింది నువ్వు. ఇప్పుడు వచ్చి ఇది వస్తే ఏదో అయిపోతుందని. ఆ బిల్లు వల్ల ఎవరికి నష్టం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామ్యంగా ఉంటే 95లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం వాజ్పేయి గారి సహకారంతో. ఆ రోజే ఫైనాన్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశాం, హజ్ హౌస్ కట్టాం. తర్వాత రాష్ట్రం విడిపోతే ఇక్కడ ఒక హజ్ హౌస్ కడపలో కట్టాం. కడపలో నేను హజ్ హౌస్ కడితే ఒక డిప్యూటీ సీఎం ఉన్నాడు, 10% పని పూర్తి చేయలేదు తమ్ముళ్ళు. నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, కడపలో హజ్ హౌస్ కడతాం, విజయవాడలో హజ్ హౌస్ కడతాం. హజ్ యాత్రకు పోయే యాత్రికులకి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. ఇదే కాదు, ఈరోజు ఒకటే చెప్తున్నా, ఉర్దూ 2వ భాష మేమే చేశాం. నేను అడుగుతున్నా, ఈరోజు దుల్హాన్ వస్తా ఉందా మీకు?